హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఈ వీడియో ప్యూర్గా ఇన్వెస్ట్మెంటర్ చేస్తున్న వారి యాంగిల్లోనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ డెఫినెట్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకటి వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఎవ్రీడే ఒకటి వస్తుంది. అందులో భాగంగా లాస్ట్ 3 వీడియోస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ 4 వీడియోస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫ్యూచర్ సిటీ వచ్చాయి. డెవలప్మెంటల్ యాంగిల్లో, అంటే ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత గవర్నమెంట్ తీసుకోబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంగిల్లో. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది ఇన్వెస్టర్లలో ఒక కన్ఫ్యూజన్. 56 గ్రామాల పరిధి మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా. మరి 56 గ్రామాల పరిధిలో ఏది ఎక్కడ ఎలా వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అనే దాంట్లో చాలామంది విపరీతంగా స్టడీ చేసి రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఏమంటారు చూడండి, పప్పులో కాలేస్తున్నారు అట్లాంటిది. సరే, నాకు ఎవరి డబ్బులు ఎక్కడ పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వాళ్ళ అంతరాత్మని సాటిస్ఫై చేసుకోవాలి. రైట్, మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం, మాకు హ్యాపీ, అంతే. ఎందుకంటే రాజేష్ శర్మ చెప్పాడను, లేకపోతే ఇంకెవరో చెప్పారో, XYZ చెప్పాడని కాదు. అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళ అంతరాత్మను వాళ్ళు సాటిస్ఫై చేసుకోగలగాలి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లేస్లో పాజిటివ్గా వచ్చి అబ్నార్మల్గా పెరిగింది రేటు, సూపర్. బట్ పెరగలేదు, తర్వాత రీసేల్ విషయంలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పుడు దే విల్ డెఫినెట్గా ఫీల్ అవుతారు, ఇంకా చెప్పాలంటే రిగ్రెట్ అవుతారు, పశ్చాత్తాపడతారు. కానీ తీసుకునేప్పుడు మాత్రం చాలామంది రైట్, మేము కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాం అని అనుకుంటారు. ఆ రైట్ డెసిషన్ వెనకాల ఏముంటుంది, దేని ప్రాతిపదికన తీసుకుంటారు, దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫైనల్ కంక్లూజన్కి వస్తారు. ఇక్కడ చాలామంది అరకొర జ్ఞానం ఉన్నవాళ్ళు, ఇంకా కొంతమంది అయితే మరీ అతీతం వాళ్ళంతా తిరుగుతారు. తిరిగిన తర్వాత అస్సలు తిరగని చూడని వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇస్తారు. ఆ అస్సలు చూడని వ్యక్తి ఏమొస్తుంది ఫ్యూచర్ సిటీ అని ఒక కామెంట్, అది ఎంత దారుణంగా ఆ మెదడు మీద ప్రభావం చూపిస్తుంది, ఇన్వెస్టర్ మెదడు మీద, అంటే చాలా ఘోరంగా ఉంటుంది. అంటే అవతలి వాడు కొననివ్వడు, వాడు కొనడు, ఇతన్ని కొననివ్వడు. వాడి దగ్గర కొనే సీన్ లేదనుకో, వీళ్ళకి అర్థం కాదు, అరే అతను కొనే సీన్ లేదు కాబట్టి నాకేదో మంచి జరుగుతుంటే దాన్ని అడ్డుకుంటున్నాడు అని ఆలోచించే జ్ఞానం వీరికి ఉండదు. లిటరల్గా నేను ఈ పాట జ్ఞానమేనే అంటాను. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్నవారు మన వెల్విషరా కాదా అన్నది తెలుసుకోకపోతే మనం ఎప్పుడు అధపాతాళంలోనే ఉంటాము. మన పక్కనున్నవాడు మన వెల్విషర్ అనుకోండి, డెఫినెట్గా హీ విల్ గైడ్ అస్, హీ ఆర్ షీ డెఫినెట్గా మంచి గైడెన్స్ ఇస్తారు. కానీ అవతలి వాళ్ళు మనతోనే ఉంటూ మన మేలును 100% కోరని వారి అభిప్రాయాన్ని మీరు తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇది ఆలోచించరు. ఇంకా ఘోరం ఏంటంటే, వచ్చేవాళ్ళు అసలు ఎంత మ్యాపింగ్లో కానీ వాటిల్లో కానీ అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది. నేను నా దగ్గర ఉన్న మ్యాప్ చూపిస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లో కానీ, లేదంటే ట్యాబ్లో కానీ, లేదంటే ప్యాడ్లో కానీ, ఐప్యాడ్లో కానీ వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళని చూస్తే చాలా ఆనందం వేస్తుంది. నిజంగా వాళ్ళు కొనకపోని, కానీ అంత స్టడీ చేసి ఆ తర్వాత ఏమీ తెలియని ఆ ఇంట్లో ఎక్కడో ఉన్న వాళ్ళను, లేదంటే ఇంకో తెలిసిన వాళ్ళను, అంటే నేను ఇందాక చెప్పాను కదా, సైట్కి రాని వాళ్ళను, అక్కడ ఎలాంటి గ్రోత్ జరుగుతుందో తెలియని వాళ్ళను అభిప్రాయం అడుగుతారు. వాళ్ళు ఒక రాయి వేసేస్తారు, ఫినిష్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మరి ఎందుకు రావాలి, వాళ్ళని తీసుకురావాలి కదా. ఎవరి మీద డిపెండ్ అవుతారో, ఎవరి నిర్ణయం తీసుకునే విషయంలో ఎవరి మీద డిపెండ్ అవుతారో వాళ్ళని తీసుకొని సైట్ విజిట్కి రావాలి. తద్వారా మీ టైం సేవ్ అవుతుంది, మాలాంటి వాళ్ళ టైం కూడా సేవ్ అవుతుంది. నాడే జోక్ కదా, ఒకరోజు టైం స్పెండ్ చేయడం అంటే ఈజీగా 4-5 వేలు ఖర్చు కదా. మీదైతే ఒకటి, మాదైతే ఒకటి కాదు కదా. డబ్బులు ఎవరైనా డబ్బులే. ఆయన చెప్పినట్టు, కిరణ్ గారు చెప్పినట్టు, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో టైం సేవ్ చేయాలి, డబ్బు సేవ్ చేసుకోవాలి. అన్ని మేడప్ అయితేనే, క్లారిటీ ఉంటేనే రావాలి. ఓకే, రైట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యూచర్ సిటీ విషయంలో గందరగోళం చాలా మంది గురవుతున్నారు. డబ్బులు తక్కువ అని చెప్పి ఆలోచించి ఒక చోట పెడుతున్నారు ఒకరు. ఇంకా ఒక గమ్మత్ ఏంటంటే, డబ్బులు ఎక్కువ పెడతారు, నాకు 15 ఏళ్ళైనా పర్వాలేదని కూడా కొంతమంది అంటుంటారు. అది ఇంకా విచిత్రం, అదేంటో మరి.
ఇప్పుడు డబ్బులు బాగా పెట్టినప్పుడు ఫాస్ట్గా గ్రోత్ రావాలని కోరుకోవాలి. లేదు డబ్బులు తక్కువ పెడుతున్నాం, కొంత లేట్ అయినా పర్వాలేదు అనుకోవాలి. కానీ డబ్బులు ఎక్కువ పెట్టి కూడా నాకు లేట్గా వచ్చినా చాలు అని అనుకుంటే అదేం మీ మాయరోగం నాకు అర్థం కాదు. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. బట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే క్లుప్తంగా చెప్తాను, సుత్తి లేదు, ఏమీ లేదు, క్లియర్గా చెప్తాను. ఫ్యూచర్ సిటీ 56 గ్రామాల పరిధి. ఓకే, మొత్తం 742 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. కానీ ఎక్కడ భూసేకరణ జరిగింది అంటే, భూసేకరణ జరిగింది ఫస్ట్ ఫేజ్, భూసేకరణ జరుగుతున్నది సెకండ్ ఫేజ్. భూసేకరణకు ప్రతిబంధకాలు, అడ్డంకులు, అవరోధాలు ఉన్నది థర్డ్ ఫేజ్. సో ఇది తెలుసుకోకుండా మీరు రంగంలోకి దిగి ఫ్యూచర్ సిటీలో ఎక్కడైతే అక్కడ దొరికింది, కొందరైతే డబ్బుల కోసం 8,000 7,000 అయితేనే చాలు మాకు వెళ్తున్నారు. ఇంకా కొంతమంది అయితే పాపం నిన్న ఒక ఆయన ఫోన్ చేసి బాధపడ్డారు, ఎలాంటి అప్రూవల్స్ లేకుండా మేము ఫ్యూచర్లో అప్రూవల్స్ తీసుకుంటామని 1.5 ఏళ్ల నుంచి ఊదరకూడుతున్న ఒక సంస్థలో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సో ఇదంతా ఇప్పుడు మనం మంచి డెసిజన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ మంచి డెసిజన్ సరైన సమయంలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది అందరికీ అర్థం కాదు. సో నేను ఏతావాత చెప్పేది ఏంటంటే, ఈ 56 గ్రామాల పరిధిలో మా గ్రామం ఉంది, అక్కడ కొందాం అన్నది ఆలోచన వద్దు. ఎందుకంటే ప్రతి చోట భూసేకరణ జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే కొన్ని చోట్ల కన్జర్వేటివ్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్ ఉన్న చోట, తర్వాత ఎక్కువ లేఅవుట్లు ఉన్న చోట కూడా ప్రభుత్వం భూసేకరణ చేయలేదు. అలాంటి పరిస్థితి ఎక్కడుంది అంటే మనకు శ్రీశైలం రోడ్లో ఉంది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది, అంటే ఫ్యూచర్ సిటీకి ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది వెళ్తుంటే 60 మంది 60% శ్రీశైలం రోడ్డు ద్వారానే వెళ్తున్నారు. మిగతా కొంతమంది నాగార్జున సాగర్ రోడ్డు ద్వారా వెళ్తున్నారు. కానీ ఈ 2 రోడ్లకు మధ్యస్థంగా వస్తున్న రతన్ టాటా రోడ్ విల్ బి ఏ గేమ్ చేంజర్. రతన్ టాటా రోడ్డు విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అంటే, పార్ట్ 1, పార్ట్ 2 రెండు కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. నిజానికి పార్ట్ 1కి సంబంధించి భూసేకరణ పూర్తయింది, అది చేసుకుంటారని అనుకుంటే పార్ట్ 2 కూడా ఎక్కడైతే ల్యాండ్ అవైలబిలిటీ ఉందో అక్కడ చేసేస్తున్నారు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ టార్గెట్ పార్ట్ 1 ఇయర్లో పూర్తి చేయాలని, పార్ట్ 2 వచ్చేసి 2.5 ఇయర్స్లో పూర్తి చేయాలని. సో ఏమవుతుందంటే రేపు పొద్దున ఫ్యూచర్ సిటీకి ఎవరు రావాలన్నా కూడా, అక్కడ ఏర్పాటయ్యే ఏ సంస్థకు రీచ్ అవ్వాలన్నా కూడా రతన్ టాటా రోడ్డునే ఎక్కువ యూజ్ చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడం, 13 రావిర్యాల దగ్గర దిగడం, అక్కడ నుంచి 15-20 మినిట్స్లో రీచ్ అవ్వడం టార్గెట్, ఇలాంటివి ఉంటుంది. కాబట్టి రతన్ టాటా రోడ్డు బెస్ట్. మళ్ళీ రతన్ టాటా రోడ్లో కూడా ఎక్కడి నుంచి బెస్ట్ అంటే, బేగర్ కంచె నుంచి ఆ తర్వాత పార్ట్ బెటర్. రావిర్యాల నుంచి బేగర్ కంచె దాకా అంటే స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ వరకు అంత మంచిది కాదు. ఎందుకంటే మధ్యలో చాలా చోట్ల కన్జర్వేటివ్ ఏరియాస్ ఉన్నాయి, చాలా చోట్ల ఫారెస్ట్ రిలేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ భూసేకరణ ప్రభుత్వం చేయదు. అందరు ఏమనుకుంటారంటే మనకు ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర కదా అని ఆలోచన చేస్తుంటారు. అఫ్కోర్స్ మీరు రెసిడెన్షియల్ పర్పస్లో ఆలోచిస్తే ఓకే, నో ప్రాబ్లం. కానీ అప్రిషియేషన్ రావడానికి రెసిడెన్షియల్ లొకాలిటీ కాదు, ఏదైనా పారిశ్రామిక సంస్థలకు కేటాయించడం లేదా ప్రైవేటు ఎంప్లాయ్మెంట్ పెద్ద స్థాయిలో రావడం అనేది అత్యంత ముఖ్యం. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్తున్నాను. బేగరికంచ తర్వాత నుంచి ఆకుతోటపల్లె వరకు రతన్ టాటా రోడ్డు మీద అటు కానీ ఇటు కానీ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడన్నా ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఇది కాకుండా శ్రీశైలం రోడ్డు గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం. శ్రీశైలం రోడ్లో మనకు మొహబ్బత్ నగర్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే మహేశ్వరం నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్, అంటే మొహబ్బత్ నగర్కు దూరమే, కానీ తుమ్ములూరుకు మహేశ్వరంకు 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అందులో 2 కిలోమీటర్స్ నుంచి మనకు తుమ్ములూరు కూడా FCDA పరిధిలో ఉంది. కాబట్టి ఆ యాంగిల్ ఆలోచిస్తే మహేశ్వరంను డోంట్ కన్సిడర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, బట్ అది ఒక డిఫరెంట్ యాంగిల్. అదేంటంటే అక్కడ ఉన్న ఈసీటీ కావచ్చు, ఆ రిలేటెడ్ ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు, అది మహేశ్వరం. అది కాకుండా ఫ్యూచర్ సిటీ యాంగిల్ ఆలోచిస్తే మీరు శ్రీశైలం రోడ్లో అప్ టు కొత్తూరు ఎక్స్ రోడ్డు ఎక్కడ కూడా 25,000కు తక్కువ గజం లేదు. ఓకే, 25,000 గజం లేదు అని అన్నప్పుడు ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఓకే, గో హెడ్. ఇప్పుడు శ్రీనిధి సరంగిడి కావచ్చు, గ్రీన్ రీచ్ కావచ్చు, మ్యాక్ BTR కావచ్చు, తర్వాత రీసెంట్గా వచ్చిన JB వాళ్ళది ఒక వెంచర్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే 25,000 ప్లస్ ఉన్నవి. మీరు ఆ ఎమ్యూనిటీస్ అఫోర్డబిలిటీ మీకు ఉంది చేస్తే అవి ఓకే. అవి కాకుండా మనం ఏదో ఫండ్స్ పూలప్ చేసుకోవాలి, అది డబుల్ కావాలి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ అయిన సెలక్షన్ కాదు. అప్పుడు మీరేం చేస్తారంటే 20,000కు లోపల ఎక్కడున్నాయని చూడాలి. అలాంటి పరిస్థితి ప్లస్ ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి దగ్గర ఉన్నది కడతాల దగ్గర ఉన్న వెంచర్స్.
కడతాల్కు జస్ట్ యువతల లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయితే అంటే ముచ్చర్ల, ఉట్లపల్లి, కడతాలు, తర్వాత కరకల్పహడు, మైసిగండి, ఇంకొద్దిగా ముందుకెళ్తే ముడ్విన్, ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఆకుతోటపల్లి, ఈ ఏరియాలో రతన్ టాటా రోడ్డుకు దగ్గరలో మనకు అఫోర్డబిలిటీ ఉంటుంది. నాకు తెలిసిన రేంజ్ 12,000 నుంచి 18,000 మధ్య ఉన్నాయి ఏరియా. అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రతన్ టాటా రోడ్డుకు ఎంత ప్రాక్సిమిటీ ఉందని చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే అది మంచి ప్రాక్సిమిటీ అవుతుంది. అంటే బిట్వీన్ రతన్ టాటా రోడ్ అండ్ శ్రీశైలం రోడ్డుకు మధ్య, బట్ రతన్ టాటా రోడ్డుకు దగ్గర మనకు అఫోర్డబిలిటీ ఉంటుంది. 12,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 18,000 స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఇది ఒకటి. ఇది కాకుండా నాగార్జున సాగర్ రోడ్డు వైపు యాచారం, మల్కిజ్గూడ, చింతపట్ల, తక్కలపల్లి, నక్కరతమేడిపల్లి, కొత్తపల్లి, ఇవి అఫోర్డబిలిటీ ఉన్నవి. మీకు అక్కడ 10,000 నుంచి 10,000 కాదనుకోండి 11,000 నుంచి 16,000 మధ్య అక్కడ దొరుకుతాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఎందుకు చెప్తున్నానంటే, నాకు లేవు వెంచర్స్, నాకున్నవి వేరే. బట్ నాకు లేని ఏరియాస్ను కూడా నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, ఇన్వెస్టర్ లాభపడాలి. పెట్టిన దానికి ఒక 5-6 ఏళ్లలో కనీసం మినిమం డబల్ అవ్వాలి. కొన్ని చోట్ల ఉన్నాయి 5-6 ఇయర్స్లో మీకు త్రిబుల్ అవుతాయి. నేను గ్యారంటీగా రాసిస్తాను. నేను చెప్పేది ఏది కూడా వేగ్గా చెప్పను. అఫ్కోర్స్ నేను ఎక్స్టెంపో మాట్లాడుతుండొచ్చు, అది నాకు దేవుడిచ్చిన వరం. ఒక సబ్జెక్ట్ మీద నేను మాట్లాడదలుచుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ అట్లా వెళ్ళిపోతాను. ఇవాళే కాదు, నేను 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా చేశాను. అందులో 26 సంవత్సరాలు నేను ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నాను. సో ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీల ముందు మాట్లాడడం కెమెరాల ముందు మాట్లాడడం అలవాటు. అదే నేను మళ్ళీ ఒక 10 మంది 20 మంది గ్యాదర్ అయ్యారనుకోండి, అక్కడ మాట్లాడాలంటే నాకు కొద్దిగా బిడియం వస్తుంది. అఫ్కోర్స్ నా స్టూడెంట్ లైఫ్లో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు అది అలవాటు అయ్యింది. ఆ తర్వాత అది పక్కకు పోయి జర్నలిస్ట్కి వచ్చిన తర్వాత కెమెరాల ముందు మాత్రమే మాట్లాడడం అలవాటు అయింది. కెమెరాల ముందు అనర్గళంగా మాట్లాడడం నాకు ఒక టాపిక్ అనుకుంటే దేవుడిచ్చిన వరం. అందుకే నేను అన్ని సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో సర్వైవ్ కాగలిగాను. రైట్. అట్లా నేను కంటెంట్ను చెబుతున్నప్పుడు ఎక్స్టెంపో మాట్లాడుతుంటాను, కానీ నా దగ్గర ప్రూఫ్ లేదని అనుకోవద్దు. నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి నా దగ్గర ఉన్న ప్రతి ప్రూఫ్ను చూపిస్తాను నేను. సో అది కన్విన్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మంచి పాజిటివ్ డిసిషన్ తీసుకుంటారు. అర్థం కాని వాళ్ళు ఓకే, అర్థం కాని వాళ్ళు మొహమాటానికి వచ్చాము ఏదో అనుకుంటారు, వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేము. ఎందుకంటే గూగుల్ మ్యాపింగ్ చూడడం అనేది నాట్ ఏ జోక్, అందరికీ అర్థం కాదు. నాకు అది కూడా ఒక రకంగా దేవుడిచ్చిన వరమే అనుకుంటాను. ఇవాళ కాదు, నేను 1995లో శబరిమల వెళ్ళినప్పుడు ఒక టెంపో వెహికల్ తీసుకొని, అప్పట్లో మనకు స్కూళ్ళల్లో మ్యాప్లు ఉండేవి, సౌత్ ఇండియా మ్యాప్ అట్లాంటివి. ఆ మ్యాప్ తీసుకొని నేను తిరిగాను 18 days ట్రిప్ మా ఫ్రెండ్స్తో కలిసి, మాల వేసుకున్న ఒక 7-8 మంది కలిసి, అలా అంత తిప్పాను నేను. సో మ్యాపింగ్ అనేది నాకు చాలా ఈజీ. ఇంకా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఇవి వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయింది నాకు. అందుకే నేను ఎట్టెళ్ళినా ఏం చేసినా కూడా గూగుల్ మ్యాప్ని చూసుకుంటేనే డిస్టెన్స్ని కానీ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసుకోగలను. ఎంత టైంలో అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఈ మధ్య అవి కూడా చెప్తున్నాను అనుకో, ఎంత టైంలో వెళ్తుంది అనేది. బట్ నేను నా ఓన్ వర్కౌట్ చేసుకుంటాను. సో ఈ రకంగా నేను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని అథెంటిక్ పేపర్స్తో అథెంటిక్ వీడియోస్తో ఇస్తున్నాను మీకు. రైట్. ఇవి ఫ్యూచర్ సిటీ యాంగిల్లో కనుక ఆలోచిస్తే ఈ వీడియోను మళ్ళీ చూడండి. నేను చెప్పిన ప్లేసులు నోట్ చేసుకోండి. నా ద్వారా వచ్చినా నేను చూపిస్తాను, లేదా మీకు మీరు వెళ్ళినా కూడా మీకు క్లారిటీ ఉంటుంది. ఎవరైనా మీకు మీరు వెళితే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. నేను ఫ్రీగా ఉంటే మాత్రం కాల్ లిఫ్ట్ చేస్తాను, మీకు మళ్ళీ గైడ్ కూడా చేస్తాను. నేను ఫ్రీగా లేను, నేను ఆల్రెడీ వర్క్లో ఉన్నప్పుడు నేను చేయలేను. మీ క్వెరీ ఏదైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. ఇది నేను మీకు క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతో పర్టికులర్గా ఇన్వెస్టర్ల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ కంటెంట్ నా అడ్వైజ్ కనుక నచ్చితే, నా అనాలిసిస్ కనుక నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, ప్రమోట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. రైట్. ఎవరైనా నా ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దయచేసి జెన్యూన్గా అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఏదో వేగ్గా చేసి తర్వాత చూద్దాం అని కాదు. ఫ్యూచర్ సిటీలో ఎవ్రీ వీక్ ప్రైసెస్ హైక్ అవుతున్నాయి, మారుతున్నాయి. ఇప్పుడు February 1 నుంచి నాకు తెలిసినవే 5-6 కంపెనీలు 2,000 per square యార్డ్ పెంచుతున్నాయి. నేను వేగ్గా చెప్పట్లేదు, మీరు ప్రాక్టికల్గా గ్రౌండ్లోకి వెళ్ళి చూడండి. నేను ఇందాక ఫస్ట్ చెప్పాను చూడండి కొన్ని సంస్థల పేర్లు. ఆ సంస్థలు అయితే December 1 నుంచి గ్లోబల్ సమ్మిట్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి వాళ్ళు 5,000, 10,000 చొప్పున పెంచుకుంటూ వచ్చారు. ఆ పెద్ద సంస్థలు అయినా కొంటున్నారు అనుకోండి, ఉన్న వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్కి సంబంధించిన నా సూచనలు. డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, కోట్లు మూలుగుతున్నాయి, ఎక్కడన్నా పెడతారు, ఏం పెద్ద ఇష్యూ కాదు. క్యాల్కులేటెడ్గా ఎక్కడైతే బాగుంటుందో ఏందనేది స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచిది అవుతుంది. రైట్. నా అడ్వైస్ కనుక నచ్చితే ఈ వీడియోను ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.